నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, నేను, అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు జూమ్ కాల్లోనూ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి కార్యదర్శులు, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ, మరి వీరితో పాటు కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు, కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ట్రిగర్ చేయడం జరిగింది. వీ వాంట్ టు అష్యూర్ ది పబ్లిక్, ప్రజలందరికీ ఒక భరోసాని, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది, పానిక్ రియాక్షన్ అవసరం లేదు అనేటువంటిది చేయడం కోసం మనం ఈరోజు ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఎన్ని రకాలుగా సప్లై చైన్ మెకానిజం ని మనం రెస్టోర్ చేయాలనే దానికోసమే ఆప్షన్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. మొత్తంలో ఇవాళ దేశం మొత్తానికి సంబంధించి సప్లై మెకానిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్, మార్గదర్శకాల ద్వారా మన అందరూ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యని కూడా ఎక్కడ ఉత్పన్నం కాకుండా వాటిని ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎస్, ఇది గల్ఫ్ లో, ఎందుకంటే మనందరికీ తెలుసు, కమ్యూనికేషన్ లో రోజు టీవీలు చూస్తూ ఉన్నాం, మాక్సిమం సప్లైస్ అన్ని కూడా ఆ యుద్ధ ప్రాంతంలో నుంచి రావడం మూలాన, ఆ యుద్ధ ప్రాంతంలో ఇవాళ నౌకల రవాణాను డిస్టర్బ్ కావడం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ ఎత్తుకుతా ఉన్నారు, ఉన్నటువంటి సప్లై మెకానిజం ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు అన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది, దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్, అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చాయి, అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నా, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్ని కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్ గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ లో కూడా మనం హాస్పిటల్స్ ని, హాస్టల్స్ ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఈ రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా, కుటుంబాలు ఏవైతే ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే అని చెప్పారు, మేము మెనూని తగ్గించుకున్నాం సార్, ఫిక్స్డ్ మెనూ పెట్టేస్తున్నాం, సో దట్ అది ఒక్కసారి వండేస్తే ఆ మెనూని సప్లై చేస్తాం అనేటువంటిది. ఇట్లా రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం వినూతనమైనటువంటి ఆలోచనలకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడాను ఎక్కడైతే మాక్సిమం మినిమైజ్ చేసుకోండి, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. సామాన్యుడి కష్టాలకి కలగకుండా ఉండేదానికి అటు కేంద్రము, ఇటు రాష్ట్రము, చంద్రబాబు గారి లీడర్షిప్ లో ప్రతి మంత్రుల టీం కూడా హాలిడే అనేది లేకుండా కూడా పూర్తిగా పనిచేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. దాని మీద దృష్టి కేంద్రీకరించింది. ఈ కష్టాన్ని మినిమైజ్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నా అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే అడిగారు, ఫస్ట్ ప్రయారిటీ ఎస్ మా దృష్టికి వచ్చిందని. ఒక టెంపుల్ మాత్రమే అడిగారు, వాటిని కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రధానమైన టెంపుల్స్ లో ఆల్రెడీ స్టీమ్ కుకింగ్ నడుస్తాం, సోలార్, కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. చిన్న చిన్న టెంపుల్స్ ఒకరిద్దరు అడిగారు, వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదొకటి మిత్రులు చెప్పారు. ప్రైస్ ఇంక్రీజ్ మీద కూడా దీని మీద కూడా దృష్టి పెడతాం. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది, పానిక్ రియాక్షన్స్, ఇదైపోయింది అదైపోయింది అనేటువంటిది. ఇప్పటిదాకా యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పానిక్ కూడా లేదు. ఎస్, మిగిలిన స్టేట్ లో ఎక్కడైనా ఏమైనా మొదలైన అర్బన్ సెంటర్స్ లో ఉండేటువంటి ఆ విజువల్స్ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడేదో జరిగింది అనేటువంటి ప్రయత్నం చేయడం, ఇది
ఈ రకమైనటువంటి దానికి ఆందోళనకి ప్రజల్ని భయపెట్టేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడైతే అధిక ధరలకు హోటల్స్ కానీ ఇంకోరు కానీ చేసేటువంటి ప్రయత్నం ఉందో ఇవన్నింటి మీద కూడా మేము దృష్టి సారించదలుచుకున్నాం. ఇది జస్ట్ ఫస్ట్ ఏంటంటే ముందు సప్లై చైన్ మెకానిజం ఇంప్రూవ్ చేసేదాని మీద దృష్టి పెడతాం. ఎక్కడెక్కడి నుంచి మనం మొత్తం అన్ని ఇప్పటికి మన దగ్గర ఉన్నటువంటి సిలిండర్ల ప్రొడక్షన్ లో కెపాసిటీని పెంచుకుంటే ఇవాళ కంపెనీలు చెప్తున్నారు ఒక 10 to 15% వాళ్ళు అడిషనల్ గా తేగలుగుతున్నాం.